ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో 7,600 మంది చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రాలేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తే ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకులను కనుమరుగు చేస్తారు. జాగ్రత్త. రైతు బీమా మనది ఉన్నదా లేదా ఎవడు తెలుస్తలేదా? ఇది ఒక కొత్త పత్రికల్లో చూస్తే ఏదైతుందో దాదాపు 7,000 పైచీలకు 7,600 రైతాంగం ఏదైతుందో వాళ్ళ వివిధ అనారోగ్యంతో ప్రమాదాలతో అసూలు బాస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సినటువంటి ఒక ఆ బీమా ప్రీమియం చెల్లించలేక వాళ్ళు ఏదైతుందో ఆ ప్రభుత్వంకి వెళ్ళి పొందే సహాయం పొందలేకపోతున్నారంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనకు తెలిసి వస్తుంది చెప్పండి. ఇదంతా చూస్తుంటే రాబోయే కాలంలో రైతు బీమాని ఏ విధంగా ఎగ్గొట్టాలనే కుట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. రైతు బీమాని ఏ విధంగా కనుమరుగు చేయాలి, ఇది కేసీఆర్ గారు ఆరంభింపజేసిన పథకం కాబట్టి దీన్ని ఏ విధంగా కనుమరుగు చేయాలనే కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడుతున్నది. దయచేసి ఇంకా మెరుగైన రీతిలో మీరు కార్యక్రమాలు అమలు చేయాలని తలంచాలి, కానీ గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని చెప్పని మీరు ఆలోచిస్తే వీళ్ళు మిమ్మల్ని కనుమరుగు చేసే దినం వస్తుందని చెప్పి అంటున్నాను.